మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడగాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. అవునా కాదా? 10,000 ఎకరానికి ఇచ్చిందా? ఒకటి ఎట్లా ఉందంటే తెలంగాణ సామెత, నీ డాక్టర్ చెప్పని చెప్తుంది, కొండనాలుక మండేస్తే కొండనాలుక ఉండింది. తెలుసు కదా కొండనాలుక. దానికి ఏదో చెడిపోతే ముందేసిందంట రేవంత్ రెడ్డి డాక్టరు, అది ఉన్న నాలుగే ఓడిపోయింది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. అదేవిధంగా ఈరోజు రైతు కూలీలకు 12,000, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? అదేవిధంగా మా మహిళలకు ఉచిత బస్సు అని 50% బస్సులు తగ్గించాడు. పాపం మహిళలు జుట్టు పట్టుకొని, మహిళలు కాదు వాళ్ళ భర్తలు కొట్టుకుంటున్నారు సీట్ల కొరకు. బస్సు చెప్పిందా ఉచితం. హైదరాబాద్లో 3,000 బస్సులు నడిచేది 1,500 చేసాడు. చాలా చలాక కాడు. మన కేసీఆర్ ఒక ఆకు చదివితే రేవంత్ రెడ్డి 2 ఆకులు చదివిండు. ఎట్లా మోసం చేయాలో. ఈరోజు అలాంటి వాళ్లకు మనం ఓటేద్దామా? ఒక్కసారి మోసం చేసినాడు ఓటేద్దామా? అందుకొరకే ప్రచారానికి కూడా రావట్లేదు. వస్తున్నారా ఇంటింటికి? మా బీజేపీ వాళ్ళు వస్తున్నారా? ఇంటింటికి స్టిక్కర్ తెస్తున్నారా? పాపులేట్ తెస్తున్నారా? మరి ఎన్ని భయం లేదు. ఇవన్నీ మోడీ సైనికులు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ బీజేపీ, దట్ ఈస్ భువనగిరి. ఈరోజు మొత్తం ఈ యొక్క పార్లమెంట్లో ఒక స్పందన వస్తుంది. మామూలుగా నేను డాక్టర్ కదా, గుండె మీద స్టెథోస్కోప్ పెడితే మామూలుగా ఏమొస్తుంది? లబ్డాబ్ వస్తుంది. కానీ ఎన్నికలు వచ్చినాక, మోడీ గారు ఎన్నికలు వచ్చినాక ఏమొస్తుంది తెలుసా? మోడీ బూరా, మోడీ 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 బూరా అని వస్తుంది. ఎన్నికలో భాగంగా నకరక నియోజకవర్గంలో టౌన్లో తొయ్యకండి, మేము నిన్ను చూస్తున్నారు కాదు. ఈరోజు ఎన్నికలో భాగంగా మోడీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కంటే మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసే ఎన్నికలు. నకరక టౌన్లో భారీ ర్యాలీ మరియు వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి పురజనులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నకరకల్ గడ్డ మీద నేను మీ ద్వారా ప్రజలకు ఒక ప్రశ్న ఇస్తున్నా. ఈ ఎన్నిక అనేది భువనగిరి నియోజకవర్గ భవిష్యత్తు కొరక, ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి కొరక? ఈరోజు మాకు తెలంగాణలో సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు మా పెరగడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ పక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, అభ్యర్థి ఎవరో తెలియదు. అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులకే కార్యకర్తలకే తెలియదు. నా ముఖం చూసి ఒకటి, అది ఎట్లా అంటే బొచ్చ పెట్టుకొని తిరుగుతారు కదా, అమ్మ నాకు ఒకటి ఒకటి నాకు మంత్రి పదవి వస్తుంది, అమ్మ నాకు ఒకటి మంత్రి పదవి వస్తుంది అని తిరగటం అసలు సిగ్గుచేటు. అసలు ఎంత సిగ్గుచేటు అంటే రాజకీయాల్లో ఇంత దిగజారుతారా అని నేను అనుకోలేదు. ఎవరైనా నేను ఓటేస్తే డెవలప్ చేస్తా, భువనగిరి ఓటేస్తే ఈ యొక్క మేనిఫెస్టో పెడతా, వాళ్ళ మేనిఫెస్టోనే మంత్రి పదవి. నేను అడుగుతున్నా మీ ద్వారా రాజగోపాల్ రెడ్డి గారిని, మీరు ఓసారి ఎంపీ అయ్యారు, ఓసారి ఎమ్మెల్సీ అయ్యారు, ఓసారి ఎమ్మెల్యే అయ్యారు, ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యాను, ఇంకోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఓసారి ఎంపీగా ఓడిపోయారు. 6 సార్లు కాంటాక్ట్ చేస్తే 2 సార్లు ఓడిపోయారు, ఒకసారి నా చేతిలో ఓడిపోయాను, ఓసారి మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా ఆయన చేతిలో పెడితే బీజేపీలో ఓడిపోయాడు. ఇప్పుడేమంటాడు? నేను బాహుబలి అంటాడు. మీరు బాహుబలి అయితే మునుగోడు ఎట్లా ఓడిపోతారు? ఏదో కాంగ్రెస్ ఏవిలో గెలిచారు. కాంగ్రెస్ వేలు నల్గొండ జిల్లాలో దాదాపు అందరూ ఎమ్మెల్యేలు గెలిచారు. మీ ప్రతాపం ఏం లేదు కదా. అదేవిధంగా మీరు ఎంపీగా ఉండి, ఎమ్మెల్యే 2 సార్లు ఉండి, ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి, ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏం చేశారు? ఒక పాంప్లెట్ ముద్రించగలవా? ఒక వైట్ పేపర్ బూర గౌడ్లాగా ధైర్యంగా నవరత్నాలు 9,000 కోట్లు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం ఇట్లా చెప్పగలవా? లేదు. కానీ మాత్రం నీ అఫిడవిట్ ఒకసారి చూపెడతా, బండారం బయట పెడతా రేపు. 2009లో మీ ఆస్తులు 19 కోట్లు మాత్రమే. 2014లో 60 కోట్లు,
ఈరోజు 500 కోట్లు దాటినాయి. ఎట్లా దాటినాయి? ఈ యొక్క భువనగిరి ప్రాంత ఓట్లతో పొందిన పదవిని నువ్వు వేరే కాంట్రాక్టులు ఒక రాజకీయ వ్యాపారివై కోట్లు, వందల వేల కోట్లు సంపాదించి ఇక్కడ లక్షలు బిచ్చవేసినట్లు అక్కడ పంచి నువ్వు గెలుస్తున్నావు. కానీ మీరు డబ్బులు లేకుండా గెలిచే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు బోరా నర్సయ్య గౌడ్ ఒక ఒంటరి వాడు, ఓ భవిష్యత్ బిడ్డ, ఒక్కడిని ఎదుర్కోవటానికి మొదటి బోరా ఎంత అని అనుకున్నారు. ఓ ముఖ్యమంత్రి, ఒక ఫ్యూచర్ ముఖ్యమంత్రి, ఓ ఫ్యూచర్ హోంగార్డ్, హోమ్ మినిస్టర్, ఓకే, హోంగార్డ్, హోమ్ మినిస్టర్ కాలం చెప్తుంది. అదేవిధంగా ఓ నలుగురు, రాజగోపాల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అందరు కట్టగట్టుకొని ఒక్క బోరా నర్సయ్య గౌడ్ని ఓడించడానికి వస్తారా? అంటే దాన్ని బట్టి మీరు ఓడిపోయినట్టే కదా. అందుకొరకు నా వెనుక ఏమనుకున్నారు, బోరా నర్సయ్య గౌడ్ ఏముందలే ఓడిస్తామనుకున్నారు. కానీ వీళ్ళు మర్చిపోయారు, నా చేతుల్లోనే ఓడిపోయింది కదా, నా చేతుల్లో ఓడిపోయారు. ఎవరన్నా బిచ్చం పెట్టుకొని నేను మంత్రి పదవి అని ఓట్లు అడుగుతారా? అందుకొరకు తగిన బుద్ధి చెప్పాలి. వీళ్ళు బాహుబలీలు కాదు, బెలూను బలీలు. వీళ్ళు ఇచ్చే చిన్న మీ చేయితోని ఇట్లా ఒత్తితే చాలు పట్టుమని బలిగిపోతారు. దయచేసి భువనగిరి ప్రజలు, మీ భవిష్యత్తు, భువనగిరి భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరా ఉండాలి. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులతోని అధిక మెజార్టీతో గెలిచి మన భువనగిరి ప్రాంతాన్ని అత్యధికంగా డెవలప్ చేస్తానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.